ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి మనం. పేద, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం పేరు ధన్ నివేష్. ఎస్ఐపి అనగా ఇందులో మీరు కేవలం రూ. 250 నుంచి మైక్రో ఇన్వెస్ట్‌మెంట్ సిస్టమ్‌ను ఇన్వెస్ట్ ప్లాన్‌ను ఎస్ఐపిను ప్రారంభించవచ్చు. ఇది మిమ్మల్ని ఆర్థికంగా ప్రోత్సహించడానికి తోడ్పడుతుంది. అంతేకాదు ఈ పథకం ద్వారా ఎటువంటి లావాదేవీల రుసుము కూడా తీసుకోమని సంస్థ ప్రకటించింది. ఎస్‌బీఐ ఏదైతే జాన్ నివేష్ ఎస్‌బీఐ ప్రత్యేకతలంటే ఈ పథకం ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మీరు మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి కేవలం రూ. 250తో ప్రారంభించవచ్చు. ఇదివరకు మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలంటే కనీసం రూ. 500 ప్రారంభించాల్సి ఉండేది. ఇప్పుడు ఇది వీధి వ్యాపారంలో చిన్న స్థాయి ఉద్యోగులు వంటి పేద వర్గాలకు కూడా అందుబాటులోకి రానుంది. తద్వారా ఈ సిప్ ఎంపిక చేసుకున్న వారు క్రమం తప్పకుండా పెట్టుబడి చేస్తే వారికి ఆర్థిక భరోసా లభించనుంది. ఇక ఎస్ఐపి ద్వారా ఎంత సృష్టించుకోవచ్చంటే ఈ స్కీమ్ ద్వారా మీరు రూ. 250 పెట్టుబడి చేయడం ద్వారా ఎంత రాబడి వస్తుందనేది ఇక్కడ తెలుసుకుందాం. ఉదాహరణకు మీరు ఒక చిన్నారి పుట్టినప్పుడు నెలకు రూ. 250 చొప్పున పెట్టుబడి చేస్తే దీన్ని 20 సంవత్సరాల పాటు కొనసాగించాలి. ఆ క్రమంలో మీకు సగటుగా దాదాపు 12% రాబడి వచ్చినట్లయితే మీకు వచ్చేటువంటిది దాదాపు 4,74,409 అవుతుంది. ఈ క్రమంలో మీరు పెట్టుబడి పెట్టింది 75,000 మాత్రమే అవుతుంది. కానీ మీకు వచ్చిన మాత్రం 4,00,000 పైగా అవుతుందనమాట. ఈ క్రమంలో మీరు వడ్డీ రూపంలోనూ దాదాపు రూ. 4,00,000 అయితే పొందుతారు. మ్యూచువల్ ఫండ్ వల్ల ప్రయోజనాలు ఇలా ఉంటాయన్నమాట. దీని ద్వారా వెనుకబడిన వర్గాలు మ్యూచువల్ ఫండ్ ద్వారా ఏ మేరకు పొందుతారనేది చెప్పేందుకు ఇది మంచి అవకాశం అని నిపుణులు అంటున్నారు. గత 20 సంవత్సరాల్లో మ్యూచువల్ ఫండ్ 15-20 రెట్లు ఎక్కువ రాబడి ఇచ్చాయన్నమాట. ఇది సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎఫ్‌డీలు, పబ్లిక్ ప్రావిడెంట్, పీపీఎఫ్ వంటి సాంప్రదాయ పెట్టుబడి ఎంపిక కేవలం 4-5% మాత్రమే లాభాలు అందించాయన్నమాట. మరోవైపు భారత స్టాక్ మార్కెట్‌లో ప్రస్తుతం నెలకొన్న గందరగోళం పెట్టుబడిదారుల ఆందోళన